నాకు ఈ సంగతి బాగా గుర్తుందండి. మా చిన్నాన్న వాళ్ళ మామిడి తోపులో నందీశ్వరుడు వెలిచాడు అని మా పెద్దవాళ్ళందరూ చెప్పేవాళ్ళు. ఆ నందీశ్వరుడి దగ్గర మేమైతే శివరాత్రికి, అలాగే మొలకల పున్నానికి చాలా బాగా చేసుకునేవాళ్ళము. మొలకల పున్నానికైతే గులార్ తిత్తులు చేసుకొని ఎళ్లి నైటు తిప్పుతూ భలే ఆడేవాళ్ళమండి. ఇప్పటికీ నాకు గుర్తుందనమాట ఆ విషయము. కాకపోతే ఏం జరిగింది అంటే, నందీశ్వరుడు ఊరు బయట మామిడి తోపులో ఉంటాడండి. కొంతమందయితే అది అబ్జర్వ్ చేసి ఒకరోజు వచ్చి దేవుడి నోరు కట్టేసి మరి ఆ విగ్రహాన్ని లోడుకొని తీసుకొని వెళ్ళిపోయారండి. అసలు ఊర్లో ఎవ్వరికి కూడా డౌట్ రాలేదు. కాకపోతే సాయంత్రము ఆవుల దగ్గర నుంచి వచ్చేటప్పుడు కొంతమంది అక్కడ అనుమానాస్పదంగా ఉన్నారని చెప్పేసి ఊర్లో కొంతమంది అయితే అప్పుడు అనుకున్నారు. కాకపోతే అప్పటికే దేవుడిని ఊరు దాటించేసారండి. పోలీస్ కేసు కూడా పెట్టారండి. కాకపోతే దేవుడు దొరకలేదనమాట. ఆ విగ్రహం లాంటి విగ్రహము ఇంకెక్కడా లేదని మా ఊర్లో అంటుంటారు.